Good morning, students. In the previous class, we discussed some of the examples in voice, how to change from active voice to passive voice. Also, we discussed some of the examples like using the one tense like present tense, past tense, present continuous, present perfect, past perfect, and simple future, future continuous, future perfect tense. We discussed some of the examples how to change from active voice to passive voice. So that is totally depend on the tenses. So now let us continue our voice topic. In that another like active voice sentences, how they are asking in the examination, like that, so which it is not followed by tense. So in that subject less sentences. Now let us discuss another role in that subject less sentences or imperative sentences. So subject less sentences. Subject less sentences means సబ్జెక్టు లేనటువంటి సెంటెన్సెస్ కనుక వచ్చినట్లయితే వాటికి ప్యాసివ్ వాయిస్ అనేటువంటిది మనం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. సో కాబట్టి అలాంటి వాటిని మనము సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇలా సబ్జెక్ట్ అనగా లేనటువంటి వాక్యాలని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇవ్వడం అనేది జరిగిందండి. దట్ ఈస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 అనేటువంటిది. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 అనేటువంటిది. సో ఆ విధంగా మనము స్ట్రక్చర్లో కనుక రాసినట్లయితే ఈజీగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు సెంటెన్సెస్ అనమాట. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ వి ట్రాన్స్లేట్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో ఓపెన్ ఉందండి. ఓపెన్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఏ వర్బ్, ఇట్ ఈస్ ఏ V1. అండ్ ద డోర్ అనేటువంటిది ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. సో ఇన్ దట్ దెర్ ఈజ్ నో సబ్జెక్ట్స్. సో కాబట్టి మనము వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేయాలంటే ఫస్ట్ సింపుల్ అండి, ఇది లెట్కి లెట్ రాసుకోవాలి, తర్వాతకి ఆబ్జెక్ట్ తీసుకోవాలి కాబట్టి ద డోర్ వస్తుంది, తర్వాతకి బి అనేటువంటి ఒక బీ ఫామ్ రాసుకోవాలి, తర్వాతకి V3 అనమాట. V1 ఉన్నదాన్ని ఆల్వేస్ ప్యాసివ్ వాయిస్, V3 అనేటువంటి రూల్ మనకు తెలిసింది అనమాట. సో కాబట్టి ఓపెన్ ఏమైందండి ఓపెన్డ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్ అనమాట. సో కాబట్టి లెట్ ద డోర్ బి ఓపెన్డ్, ఓపెన్ ద డోర్ ఏమవుతుందండి లెట్స్ ద డోర్ బి ఓపెన్డ్ అనేటువంటిది కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకున్నాము. అలానే క్లోజ్ ద విండో ఇచ్చాడు అనుకోండి, క్లోజ్ అనేది వర్బ్, ద విండో అనేటువంటిది ఆబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఎలా చేయాలంటే ఇది V1 అండి. సో కాబట్టి లెట్కి లెట్ రాసుకోవాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ద విండో తీసుకుంటాము, బి అనేటువంటి బీ ఫామ్ యాడ్ చేస్తాం, క్లోజ్ ఏమవుతుంది థర్డ్ ఫామ్లోకి వెళ్తే క్లోజ్డ్ అవుతుంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్, ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్. క్లోజ్ ద విండో వచ్చేసి లెట్ ద విండో బి క్లోజ్డ్, లెట్ ద విండో బి క్లోజ్డ్ అనేటువంటి వస్తుంది అనమాట. అలానే బ్రింగ్ ద చైర్ హియర్ అనేది వచ్చాడు. బ్రింగ్ అనేది V1 అండి. బ్రింగ్ బ్రాట్ బ్రాట్ బ్రింగింగ్ అనేది. ద చైర్ అనేటువంటిది ఏమవుతుందండి ఆబ్జెక్ట్ వస్తుంది, ఇది ఆబ్జెక్ట్ వస్తుంది. హియర్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రాగా ఉండేటువంటి వర్డ్ అనమాట, దాన్ని అలానే మనము ఉంచాల్సి అనమాట, దాన్ని అలానే ఉంచాలి. అలానే ఇక్కడ ద ఫస్ట్ లెట్కి లెట్ రాసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాం కాబట్టి ద చైర్ వస్తుంది, లెట్ ద చైర్, తర్వాతకి బి అండి. బ్రింగ్ ఏమవుతుందండి బ్రాట్ వస్తుంది, BROUGHT బ్రాట్ వస్తుంది. లెట్ ద చైర్ బి బ్రాట్స్ హియర్ అనేటువంటిది మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవడం అనమాట. లెట్ ద చైర్ బి బ్రాట్ అనేటువంటిది. సో ఈ విధంగా మనము సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ అనమాట. సబ్జెక్ట్ లెస్ సెంటెన్సెస్ కనుక వచ్చినప్పుడు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 అనేటువంటి స్ట్రక్చర్లో మనం రాసినట్లయితే ఆటోమేటిక్గా ప్యాసివ్ వాయిస్లోకి మారడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అడగలేదు, మేబీ కొంచెం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట, స్ట్రక్చర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఇంకా ఈజీగా ఉండేటువంటి ఏంటి అంటే సమ్ ఆర్ ద రిక్వెస్ట్ లాంటివి కనుక వచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో కనుక రిక్వెస్ట్లు ఉన్నట్లయితే
ఎప్పుడైనా చూడండి రిక్వెస్ట్ అంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ప్లీజ్. హౌ యూ ఫైండ్ అవుట్ ద యాక్టివ్ యాస్ ఈజ్ ఇన్ రిక్వెస్ట్ అకార్డింగ్ టు ప్లీజ్ అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో రిక్వెస్ట్ అంటే అందులో ప్లీజ్ అనేటువంటిది ఉంటుంది మనకి. సో కాబట్టి ఆ ప్లీజ్ ప్రకారంగా ఇది రిక్వెస్ట్ అని అర్థం చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడండి, ప్లీజ్ హెల్ప్ ద బ్లైండ్ మ్యాన్ అనేటువంటిది ఒక యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు. ప్లీజ్ హెల్ప్ ద బ్లైండ్ మ్యాన్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇందులో ప్లీజ్ ఉంది కాబట్టి మీ యొక్క ప్యాసివ్ వాయిస్ ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్ యూ హ్యావ్ టు రైట్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనేటువంటి తీసుకోవాలి. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్కి ఏం రాయాలండి, యూ ఆర్ రిక్వెస్టెడ్ టు అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో రిటన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్. సేమ్ ఇక మిగతాది ఉన్నది ఉన్నట్టు రాయడం, హెల్ప్ ద బ్లైండ్ మ్యాన్, ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓన్లీ ప్లీజ్కి బదులుగా యు ఆర్ రిక్వెస్టెడ్ టు, రిక్వెస్ట్ కాదండి రిక్వెస్టెడ్, V3 కదండి. సో కాబట్టి రిక్వెస్టింగ్ అంటుంటాం. సో కాబట్టి V3 రాస్తాం కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు రాసి ప్లీజ్ని వదిలేయాలి, మళ్ళీ హెల్ప్ ద బ్లైండ్ మ్యాన్ రాస్తే సరిపోద్ది. మళ్ళీ ప్లీజ్ రాస్తారు అనుకుంటే రాంగ్ అవుతుంది, ఎందుకంటే యు ఆర్ రిటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్. సో దట్స్ వై యూ డు నాట్ రైట్ ప్లీజ్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనమాట. అలానే ప్లీజ్ హెల్ప్ ద పూర్ అని ఇచ్చాడు అనుకోండి, ఇది కూడా సేమ్ అంతే, యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ ద పూర్ అనేటువంటి తీసుకోవచ్చు. సేమ్ తీసుకొస్తుంది, యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ ద పూర్ అనేది. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, ఇది కూడా రాసి ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అనేది వస్తుంది అనమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లీజ్కి వాళ్ళు ఏం రాస్తున్నాడు మనము, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్. సింపుల్ అనమాట, ఒకటే విషయం అంటే ప్లీజ్ ఉందంటే రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్లో ఉంది కాబట్టి మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో చేయాలంటే ప్లీజ్కి బదులుగా యు ఆర్ రిక్వెస్టెడ్ టు అనేటువంటి తీసుకోవాలి అనేది రాసుకొని మిగతాది యాజ్ ఇట్ ఈజ్ ఎలాంటి వర్బ్ చేంజ్ చేయకుండా, ఎలాంటి ఆబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ వర్బ్స్ ఇలాంటి ఏమీ లేదనమాట, సింపుల్గా రాసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాంటి రిక్వెస్ట్లు కాకుండా కొన్ని ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ వచ్చినప్పుడు, ఆర్డర్స్ కానీ కమాండ్స్ అన్న ఆర్డర్స్ అన్న సేమ్ మీనింగ్ ఉంటుందండి. ఒక ఆజ్ఞలు లాంటివి మనకు చేయాల్సి వచ్చినప్పుడు కూడా అక్కడ సేమ్ అప్పుడు ఏమైందండి, యు ఆర్ ఆర్డర్ అయితే ఆర్డర్డ్ టు వస్తుంది. కమాండ్ అన్నారనుకోండి యు ఆర్ కమాండెడ్ టు అనేటువంటి తీసుకోవడం అనమాట. సేమ్ ఇందాకలాగానే రిక్వెస్టెడ్కి బదులుగా కమాండెడ్ టు ఆర్డర్డ్ టు అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే గెట్ అవుట్ ఉందనుకోండి, గెట్ అవుట్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇందాక దాంట్లో రిక్వెస్ట్ అంటే ప్లీజ్ ఉంటుంది మనకి, ఇది ఆర్డర్ కాబట్టి గెట్ అవుట్ అంటే ఇది ఇట్ ఈస్ అన్ ఆర్డర్. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, షట్ అప్ యువర్ మౌత్, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, కమ్ హియర్. ఇలా కమ్ హియర్ అనే దాన్ని ఆర్డర్ అవుతుంది. ప్లీజ్ కమ్ హియర్ ఇలాంటివి అనమాట. కొద్దిగా ఆటోమేటిక్గా మనము ఆ సెంటెన్స్ మీనింగ్ బట్టి కొంచెం అర్థం చేసుకునేటువంటి విధంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లోకి మారుతుందండి. యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది. కిల్ హిమ్ అనేది ఇచ్చాడు యాక్టివ్ వాయిస్లో కనుక, ఒక చంపమని చెప్పండి, యు ఆర్ ఆర్డర్డ్ టు కిల్ హిమ్ అనేటువంటిది అనమాట. యు ఆర్ ఆర్డర్డ్ టు కిల్ హిమ్ అనేటువంటి విధంగా తీసుకోవచ్చు అనమాట. అట్లానే కొన్ని అడ్వైజెస్ కానీ సలహాలు సూచనలు చేసినప్పుడు కూడా డోంట్ డ్రింక్ ఆల్కహాల్, డోంట్ స్మోక్, డోంట్ బ్లేమ్ అదర్స్ ఇలాంటి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు రీడ్ వెల్, గెట్ గుడ్ మార్క్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇలాంటివి కనుక వచ్చినట్లయితే మనం కొన్ని అడ్వైజెస్ సలహాలు అంటున్నాం కాబట్టి అప్పుడు మనకి యు ఆర్ అడ్వైజ్డ్ టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ వెల్ అని తీసుకున్నాను అనుకోండి యాక్టివ్ వాయిస్లో యు ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ వెల్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది. ఒకటేనండి ఇక్కడ రిక్వెస్ట్ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, అడ్వైజ్ కావచ్చు, అలానే కొన్ని
విషెస్ కూడా ఉంటాయి. విషెస్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని కానీ, హ్యాపీ బర్త్డే అని, కొన్ని టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనేటువంటిది, కొన్ని విషెస్ లాంటివి వచ్చినప్పుడు కూడా విష్డ్ అనేటువంటి విధంగా వస్తుందన్నమాట. సో ఏది ఇచ్చినా కూడా దాన్ని రిక్వెస్ట్ అయితే యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని, ఆర్డర్ అయితే యు ఆర్ ఆర్డర్ టు అని, అడ్వైజ్ అయితే యు ఆర్ అడ్వైజ్డ్ టు అని, విషెస్ అయితే యు ఆర్ విష్డ్ టు అని, మిగతాది మనకు ఉండేటువంటిది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అడగలేదు, సరే అట్లా ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. ఎలా అడుగుతుంటే మనకి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి. ఇంకొక పార్ట్ కనుక మనం ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే WH వర్డ్స్ అండి. WH వర్డ్స్ అనమాట. అంటే లైక్ హూ అనేటువంటిది ఎక్కువగా ఇచ్చాడు మనకి. WH వర్డ్లో మనకి ఎక్కువగా ఏంటంటే హూ అనేటువంటిది కనుక ఇచ్చినట్లయితే యాక్టివ్ వాయిస్లో హూ ఉంటే ప్యాసివ్ వాయిస్లో అది ఎలా మారుతుందండి? బై హూమ్గా చేంజ్ చేసుకోవాలి. హూ బికమ్స్ బై హూమ్ అనేటువంటిది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ట్రాన్స్లేషన్ చేయాలంటే చూడండి, ఇక్కడ హూ రోట్స్ గీతాంజలి, హూ రోట్స్ గీతాంజలి అనేటువంటిది ఇచ్చాడు అనుకోండి. హూ రోట్ గీతాంజలి అనేటువంటిది ఇచ్చినప్పుడు అందులో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గీతాంజలి, హూ రోట్ గీతాంజలి అన్నప్పుడు గీతాంజలి వాజ్ రిటెన్ బై హూమ్ అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇది రోట్ అనేది V2 అండి, గీతాంజలి అనేటువంటిది ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో కాబట్టి అలానే రాసుకోవచ్చు, దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఊహ అనేది ఏమవుతుందండి? బై హూమ్ వస్తుంది, బై హూమ్గా చేంజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. బై హూమ్ అనేటువంటి విధంగా చేంజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మనకి V2 అంటే ఫాస్ట్ టెన్స్, V2 అంటే ఫాస్ట్ టెన్స్ కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకి? వాజ్ వస్తుంది. ఫాస్ట్ టెన్స్లో మనకి వాజ్ ఉంటుంది, వర్ ఉంటుంది. కాబట్టి బై హూమ్ వాజ్ గీతాంజలి, బై హూమ్ వాజ్ గీతాంజలి, బై హూమ్ వాజ్ రిటెన్ గీతాంజలి, బై హూమ్ వాజ్ గీతాంజలి రిటెన్. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవడం అనేది జరుగుతుంది. బై హూమ్ వాజ్ గీతాంజలి రిటెన్ అనేది తీసుకోవచ్చు ప్యాసివ్ వాయిస్లో. లేకపోతే గీతాంజలి వాజ్ రిటెన్ బై హూమ్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు అనమాట. క్వశ్చనింగ్లో ఉన్నది క్వశ్చనింగ్లో రావండి. బై హూమ్ వాజ్ గీతాంజలి రిటెన్, ఎవరి చేత గీతాంజలి రాయబడింది? హూ రోడ్ గీతాంజలి, గీతాంజలి ఎవరు రాశారనేటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా క్వశ్చనింగ్లో తీసుకోవచ్చు. ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే హూ డ్రైవ్ ద పిక్చర్స్, హూ డ్రైవ్ దీస్ పిక్చర్స్ అని కూడా అనొచ్చు. హూ డ్రైవ్ ద పిక్చర్స్ అనేటువంటి తీసుకోవచ్చు. ఇది సబ్జెక్ట్ తీసుకోండి, ఇది డ్రా డ్రైవ్ కాబట్టి ఇది కూడా V2 వస్తుంది. డ్రా అనేది V1, డ్రైవ్ అనేది V2, డ్రాన్ అనేటువంటి V3 కాబట్టి. సో కాబట్టి ఇక్కడ V2 ఇచ్చాడు. ఇది కూడా ఫాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా హూ అనేది బై హూమ్ అవుతుంది. తర్వాతకి సింగులరే కాబట్టి ఇక్కడ దీస్ పిక్చర్స్ అంటున్నాడు. పిక్చర్ కాకుండా ఏమన్నాడు ఇక్కడ? పిక్చర్స్ అనేది వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫ్లూరల్, ఇట్స్ నాట్ ఏ సింగులర్. సో కాబట్టి ఇక్కడ మనకి ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి వర్ వస్తుంది ఫాస్ట్ టెన్స్లో వచ్చేసి. బై హూమ్ వర్ ద పిక్చర్స్, బై హూమ్ వర్ ద పిక్చర్స్ డ్రాన్. ఇవి ప్యాసివ్ వాయిస్ వస్తుంది అనమాట. బై హూమ్ వర్ ద పిక్చర్స్ డ్రాన్ అనేది ఎవరి చేత ఈ యొక్క డయాగ్రామ్స్ గీయడం జరిగింది. హూ డ్రా ద పిక్చర్స్, ఎవరు డయాగ్రామ్ అనేది చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్, ఆర్డర్స్, అలానే రిక్వెస్ట్లు, అలానే WHలో ఉండేటువంటి హూ అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ టాపిక్స్ ఆఫ్ వాయిస్. సో రీడ్ వెల్ అండ్ గెట్ ప్రాక్టీస్ more and more and get an overall idea in that voice. Thank you students. And in that, if the sentence have two objects, ఒకవేళ కనుక మనకి వాక్యంలో కనుక రెండు ఆబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు ఆబ్జెక్ట్స్ని ఉపయోగించి ఏ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవాలనేటువంటి
విషయానికి సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇన్ దట్ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ అనేది ఒక సబ్జెక్ట్, గేవ్ అనేది వర్బ్, హిమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ అనేటువంటిది కూడా ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అనేటువంటి అంటే 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. గేవ్ అనేది ఎండో వర్బ్ అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, గేవ్ గివెన్ కాబట్టి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో కనుక ఇలాంటి 2 ఆబ్జెక్ట్స్ కలిగినటువంటి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మనము 2 రకాలుగా మార్చుకోవచ్చు. అంటే ఒకసారి ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఒక ప్యాసివ్ వాయిస్ వస్తుంది, సెకండ్ టైము సెకండ్ ఆబ్జెక్ట్ తీసుకొని సెకండ్ ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క సెంటెన్స్ని 2 ప్యాసివ్ వాయిస్లోకి మార్చుకోవచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా అలానే రూల్స్ ప్రకారంగానే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ కనుక ఇట్లా తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి హిమ్ ఉందండి. హిమ్ అనేటువంటిది ప్రనౌన్. హిమ్ అనేది ఎలా మారుతుందండి, హిమ్ అనేటువంటిది హీగా వస్తుంది. అంటే మనము హీ ప్రనౌన్ స్టేబుల్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. హీ ఉందనుకోండి హిమ్ అవుతుంది, ఒకవేళ హిమ్ ఉందనుకోండి హీగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనే సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుందండి, హీ అనేటువంటిది వస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు ద మెయిన్ వర్బ్ అనేది V2లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ టెన్స్. V2 ఉంది కాబట్టి ఫాస్ట్ టెన్స్. ఫాస్ట్ టెన్స్లో వాజ్ ఉంటుంది, వర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హీ అనే సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది, హీ వాజ్. నెక్స్ట్ గేవ్ ఏమవుతుందంటే V3లోకి మారుతుంది కాబట్టి గివెన్, హీ వాజ్ గివెన్. తర్వాత ఇక్కడ రూల్ ప్రకారం అంతే, ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్ తర్వాతకి బై అలా రాస్తుంటాం. దానికి బిఫోర్ ఇక్కడ ఏంటంటే మీనింగ్ఫుల్గా ఉండడం కోసం సెకండ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. హీ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై, ఆటోమేటిక్గా ఐ అనేది ఏమవుతుందండి, మీగా మారుతుంది అనమాట. ఇది ఒక ప్యాసివ్ వాయిస్ అనమాట. హీ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై మీ, హీ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై మీ అనేటువంటిది ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనము సెకండ్ ఆబ్జెక్ట్గా ఉండేటువంటిది ఏ గిఫ్ట్ ఉంది, అది తీసుకోవచ్చు. ఏ గిఫ్ట్ ఇది కూడా సింగులరే కాబట్టి వాజ్ వస్తుంది. ఆటోమేటిక్గా గివెన్ అనే వర్బ్ మారదు, గివెన్. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకురావాలి కాబట్టి ఇక్కడ 2 అనేటువంటి ఒక ప్రిపోజిషన్ యాడ్ చేసుకొని ఆ హిమ్ అనేది అలానే ఉండాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ హీగా మారింది, హిమ్ అనేది. ఇక్కడ మనం ఏంటంటే మీనింగ్ఫుల్గా ఉండడం కోసం మిడిల్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి హిమ్ అనేటువంటి దాన్ని హిమ్ లాగానే ఉంచాలి, హీగా చేంజ్ అనేది చేయకూడదు అనమాట. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్లో కనుక వచ్చినట్లయితే అప్పుడు మారడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి గిఫ్ట్ వాజ్ గివెన్ టు హిమ్ బై, ఐ అనేది ఏమవుతుందండి, మీగా వస్తుంది. కాబట్టి ఇది ఒక సెకండ్ వన్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట, సెకండ్ ప్యాసివ్ వాయిస్ అనమాట. ఏ గిఫ్ట్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ, హీ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్ బై మీ. సో ఈ విధంగా మీరు 2 ఆబ్జెక్ట్స్ అనేటువంటివి వచ్చినాడు అనమాట. 2 ఆబ్జెక్ట్స్ కనుక వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి 2 ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అనేటువంటివి చేయొచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు సెకండ్ వన్గా ఇక్కడ రాస్తుంది చూడండి, హీ గేవ్ మీ ఏ పెన్ అనేది యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు. హీ గేవ్ మీ ఏ పెన్ అనేటువంటిది ఒక యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు అనుకోండి. హీ అనేది సబ్జెక్ట్, గేవ్ అనేది V2, మీ అనేది ఆబ్జెక్ట్ 1, ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్ 2 వస్తుంది. హియర్ ఆల్సో 2 ఎగ్జాంపుల్స్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకి మీ ఉంది కాబట్టి మై అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఐగా మారుతుంది. ఐ బికమ్స్ మీ, మీ బికమ్స్ ఐ. సో కాబట్టి ఐ ఇది కూడా V2లో ఉంది కాబట్టి ఫాస్ట్ టెన్స్. ఫాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి, వాజ్ వస్తుంది, ఐ వాజ్. గేవ్ ఏమవుతుంది, సేమ్ V3లోకి వెళ్తుంది కాబట్టి ఐ వాజ్ గివెన్. నెక్స్ట్ ఇప్పుడు మీనింగ్ఫుల్గా ఉండడం కోసం ఈ ఎక్స్ట్రాగా ఉండేటువంటి ఆబ్జెక్ట్ని తీసుకుని రాసుకుంటాం. సో కాబట్టి ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై, హీ ఏమవుతుందండి, హీ అనేది హిమ్గా మారడం అనేది జరుగుతుంది, హీ బికమ్స్ హిమ్ అన్నమాట. ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై హిమ్. ఇది ఒక ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఒక ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మళ్ళీ మనము సెకండ్ ఆబ్జెక్ట్ని కూడా ఉపయోగించి మనం చేసుకోవచ్చు అండి. సెకండ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏ పెన్ ఇచ్చాడు. ఏ పెన్ అనేటువంటిది కూడా సింగులర్ కాబట్టి మళ్ళీ వాజ్ వస్తుంది, వర్బ్ చేంజ్ కాదు కాబట్టి గివెన్. ఏ పెన్ వాజ్ గివెన్
టు మీ, ఇక్కడ టు అనేటువంటిది తీసుకోవాలి. అలానే ప్రనౌన్ ఎలాంటి మార్పు లేకుండా అలానే రాస్తాం. ఏ పెన్ వాజ్ గివెన్ టు మీ బై హిమ్ వస్తుంది. ఇది ఒక ప్యాసివ్ వాయిస్ టూగా తీసుకోవచ్చు అనమాట. ప్యాసివ్ వాయిస్ టూగా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఐ వాజ్ గివెన్ ఏ పెన్ బై హిమ్, ఏ పెన్ వాజ్ గివెన్ టు మీ బై హిమ్ అనేటువంటిది. సో ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ అనేటువంటి ఒక సెంటెన్స్లో రెండు గనక ఆబ్జెక్ట్స్ ఉన్నట్లయితే రెండింటిని ఉపయోగించి రెండు ప్యాసివ్ వాయిస్లు చేయొచ్చు. ఒకవేళ కనుక ఎగ్జామ్లో వస్తే మీరు రెండు ప్యాసివ్ వాయిస్లు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఒక ప్యాసివ్ వాయిస్లోకి మార్చే చాలు. కాకపోతే మీరు చేంజ్ చేసినటువంటి ప్యాసివ్ వాయిస్లో రెండు ఆబ్జెక్ట్స్ అనేటువంటివి రాయడం అనేది జరగాలి మీనింగ్ఫుల్గా ఉండడం కోసం. రెండు ఆబ్జెక్ట్స్ కనుక చూపిస్తూ కనుక రాసినట్లయితే ఎలా మీరు ఫస్ట్ వన్ తీసుకున్నా కరెక్ట్ అవుతుంది, సెకండ్ వన్ తీసుకుని రాసినా కూడా కరెక్ట్గానే చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా ఇందులో ఉండేటువంటి వాయిస్ టాపిక్లో ఉండేటువంటి సమ్ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. సో ఫస్ట్ మేజర్గా అయితే యూ మెయిన్ కాన్సన్ట్రేట్ ఆన్ టెన్సెస్. టెన్సెస్ గురించి మనము ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి రూల్స్ టెన్సెస్ పైన ఎక్కువగా బేస్ అయి ఉంటుంది కాబట్టి టెన్సెస్ సంబంధించిన స్ట్రక్చర్స్ కనుక ఫైండ్ అవుట్ చేసుకొని ఇచ్చిన యాక్టివ్ వాయిస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ గివెన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ అనేటువంటిది ఏ టెన్స్లో ఉందనేది ఫస్ట్ మీకు కనుక అవగాహన వచ్చేలాంటి విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు టెన్స్ పైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క రిక్వెస్ట్లు, ఆర్డర్స్, డబుల్ ఆబ్జెక్ట్స్, అలానే సబ్జెక్ట్లెస్ సెంటెన్సెస్ అనేటువంటిది టెన్సెస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే మనకి సిలబస్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి యూ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ టెన్సెస్ ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ వరకు వాయిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. థ్యాంక్ యూ స్టూడెంట్స్.